మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. 130వ కీర్తన 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాననే మాటలో అర్థమేమిటి? ఏదో ఆశిస్తున్నాడు, కార్యము కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ కార్యం ఆయన మాత్రమే చేయగలడని నమ్మాడు గనుక ఆయన మాట కొరకు, ఆ మాట విడుదల చేస్తారు దేవుడు, అది నా జీవితంలో జరిగిద్దని కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన సమస్యలను బట్టి, మన బాధలను బట్టి ఒకవేళ దేవుని సన్నిధానంలో కనిపెట్టుట మానేసామేమో గనుక మరొకసారి ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కనిపెట్టగలిగితే నేను కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నానని. ఏ సమస్య గుండా ప్రయాణము చేస్తున్నారు? అది అప్పులా, లేక బలహీనతల నుండా, లేక ఇంటిలో సమస్యలా, లేక ఒంటిలో బాధ వేదనకరమైన కృంగుదల ఉన్నదా? వాటి నుండి విముక్తి పొందాలంటే, వాటి నుండి విడుదల పొందాలంటే దేవుని మాట కొరకు కనిపెట్టి ఎదురు చూడాలి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఆయన మార్గాన వస్తున్నాడని కనిపెట్టి ఎదురు చూసి ఆ జనాంగమ మధ్యలో ఆయన ముట్టుకుంది. ఆశ్చర్యకార్యం ఆమె జీవితంలో జరిగింది. స్వస్థత శీఘ్రముగా ఆమెకు వచ్చింది. 12 సంవత్సరాల పడిన బాధ కనురెప్ప పాటులో దేవుడు ఆశ్చర్యరీతిగా ఆమెని స్వస్థపరిచి బాగు చేశారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు, ఇంకనూ చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అయితే ప్రార్థనలో కనిపెడుతున్నామా? విశ్వాసములో కనిపెడుతున్నామా? దేవుని ఆలోచన మనం కలిగి ఉన్నామా? అలాగూ కనిపెట్టగలిగితే దేవుడు నిశ్చయముగా మన పట్ల కార్యము జరిగిస్తారండి. అబ్రహాము దాదాపుగా 25 సంవత్సరాలు కనిపెట్టాడు. దేవుని సన్నిధానములో దేవుడు అతన్ని కరుణించాడు, వాగ్దాన పుత్రునిచ్చాడు. ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా సంతానాన్ని నీకు కలగజేస్తాను దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చాడు. కాబట్టి కనిపెట్టే వారిగా మనం ఉండాలి. ఎలాగూ కనిపెట్టాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఈ కార్యము చేస్తాడని విశ్వసించాలి. అప్పుడే దేవుని కార్యాన్ని మనము జయమును చూడగలుగుతాము. దేవునికి మహిమ ఇచ్చేలాగున మనము జీవించగలుగుతాము. అటువంటి జీవితం మనం అందరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు నాయన. నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఎదురు చూస్తే నీ విడిచిపెట్టే దేవుడు కాదు, నీవు ఆశ్చర్యకార్యము చేసే దేవుడు, నీవు అద్భుతము చేసే దేవుడు. ఎందుచేత నీ ప్రేమంత గొప్పది నాయన. గనుక కనిపెట్టి ప్రార్థించే వారిగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి. నీ సన్నిధిలో విశ్వాసముతో సాగిపోవడానికి, నీ రాజ్యము కోసము ప్రతినిత్యము నాయన కనిపెట్టి ప్రార్థించేవారిగా కృపా సహాయము దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమెన్.